వెల్కమ్ టు ఎస్ఆర్ఎంటీ ట్యూటర్స్. జనవరి 3, 2026 నాటి కరెంట్ అఫైర్స్ 15 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడ ఉన్నాయి. 1. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? 1. జస్టిస్ సోమెన్ సేన్. 2. జస్టిస్ రేవతి ప్రశాంత్ మోహితే దేరే. 3. జస్టిస్ సంగం కుమార్ సాహు. 4. జస్టిస్ అమరప్రీత్ సింగ్. సమాధానం 1. జస్టిస్ సోమెన్ సేన్. జనవరి 1, 2026న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జస్టిస్ సోమెన్ సేన్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైను ఏ తేదీన ప్రారంభం కానున్నదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు? 1. జనవరి 26, 2027. 2. ఆగస్టు 15, 2027. 3. అక్టోబర్ 2, 2027. 4. జనవరి 1, 2028. సమాధానం 2. ఆగస్టు 15, 2027. ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ బుల్లెట్ ట్రైను ఆగస్టు 15, 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. 3. భారత వైమానిక దళం ఐఏఎఫ్ సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అధిపతిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? 1. ఎయిర్ మార్షల్ అమరప్రీత్ సింగ్. 2. ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ. 3. ఎయిర్ మార్షల్ తేజేంద్ర సింగ్. 4. ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్. సమాధానం 3. ఎయిర్ మార్షల్ తేజేంద్ర సింగ్. ఎయిర్ మార్షల్ తేజేంద్ర సింగ్ జనవరి 1, 2026న సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. 4. ఎరువుల రాయితీలను ఫర్టిలైజర్ సబ్సిడీస్ను ప్రాసెస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ-బిల్ సిస్టమ్ను ఎవరు ప్రారంభించారు? 1. నరేంద్ర మోదీ. 2. అమిత్ షా. 3. జేపీ నడ్డా. 4. నిర్మలా సీతారామన్. సమాధానం 3. జేపీ నడ్డా. కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ వ్యవస్థను ప్రారంభించారు. ఇది సుమారు 2 లక్షల కోట్ల రాయితీ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. 5. ఇటీవల 62 వయసులో క్యాన్సర్తో పోరాడుతూ మరణించిన మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు? 1. హ్యూ మారిస్. 2. స్టూవర్ట్ బ్రాడ్. 3. జో రూట్. 4. బెన్ స్టోక్స్. సమాధానం 1. హ్యూ మారిస్. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ హ్యూ మారిస్ బౌల్ క్యాన్సర్తో పోరాడుతూ మరణించారు. ఆయన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సీఈఓగా కూడా పనిచేశారు. 6. జనవరి 1, 2026న యూరో కరెన్సీని స్వీకరించిన 21వ దేశం ఏది? 1. క్రొయేషియా. 2. బల్గేరియా. 3. రొమేనియా. 4. గ్రీస్. సమాధానం 2. బల్గేరియా. బల్గేరియా అధికారికంగా యూరోజోన్లో చేరి యూరోను తన కరెన్సీగా స్వీకరించిన 21వ దేశంగా నిలిచింది. 7. అమెజోనియన్ కుట్టని తేనెటీగలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? 1. బ్రెజిల్. 2. పెరు. 3. కొలంబియా. 4. ఈక్వెడార్. సమాధానం 2. పెరు. పెరూలోని ఒక స్థానిక మునిసిపాలిటీ ఈ తేనెటీగలు జీవించడం, మనుగడ సాగించడానికి చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ ఒక చారిత్రాత్మక ఆర్డినెన్స్ను ఆమోదించింది. 8. భారతదేశంలో దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై సేవలను ఏ ప్రభుత్వపరమైన టెలికాం సంస్థ ప్రారంభించింది? 1. ఎంటీఎన్ఎల్. 2. బీఎస్ఎన్ఎల్. 3. జియో. 4. ఎయిర్టెల్. సమాధానం 2. బీఎస్ఎన్ఎల్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ జనవరి 2026 నుండి తన వినియోగదారులకు మొబైల్ సిగ్నల్స్ బలహీనంగా ఉన్న చోట కూడా వైఫై ద్వారా కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. 9. 2025 మహిళల బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? 1. కోనేరు హంపి. 2. హారికా ద్రోణవల్లి. 3. బిబిసారా అస్సాబాయేవా. 4. అమాయారా కోష్లా. సమాధానం 3. బిబిసారా అస్సాబాయేవా. కజకిస్తాన్కు చెందిన బిబిసారా అస్సాబాయేవా మహిళల విభాగంలో ఈ టైటిల్ను గెలుచుకునగా, పురుషుల విభాగంలో మ్యాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచారు. 10. భారత వైమానిక దళం ఐఏఎఫ్ వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? 1. ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్. 2. ఎయిర్ మార్షల్ తేజేంద్ర సింగ్. 3. ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్.
4 ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ 1 ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ వివరణ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ నర్మదేశ్వర్ తివారీ స్థానంలో భారత వైమానిక దళం వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. 11 నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ నివేదిక ప్రకారం 2025లో భారతదేశంలో మొత్తం ఎన్ని పులులు మరణించాయి? ఆప్షన్ ఏ 126, బి 166, సి 155, డి 180. సమాధానం బి 166. 2024లో 126 పులులు మరణించగా 2025లో ఆ సంఖ్య 166కి పెరిగింది. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 55 పులులు మరణించాయి. 12 తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ సాగరబంధు, బి ఆపరేషన్ మిలాప్, సి ఆపరేషన్ ముస్కాన్, డి ఆపరేషన్ గంగా. సమాధానం బి ఆపరేషన్ మిలాప్. ఆపరేషన్ మిలాప్ కింద ఢిల్లీ పోలీసులు గత ఏడాది కాలంలో 1303 మంది తప్పిపోయిన వ్యక్తులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. 13 గౌతమ బుద్ధుని పవిత్రమైన పిప్రాహ్వా అవశేషాల పిప్రాహ్వా రెలిక్స్ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, బి ఎస్ జయశంకర్, సి నరేంద్ర మోడీ, డి కిషన్ రెడ్డి. సమాధానం సి నరేంద్ర మోడీ. జనవరి 3, 2026న ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్లో ఈ చారిత్రాత్మక ప్రదర్శనను ప్రారంభించారు. 14 2026 సీజన్లో మొదటి జల్లికట్టు పోటీ తమిళనాడులోని ఏ జిల్లాలో నిర్వహించబడింది? ఆప్షన్ ఏ మదురై, బి పుదుక్కొట్టై, థచాంకురిచి, సి తంజావూరు, డి కోయంబత్తూరు. సమాధానం బి పుదుక్కొట్టై. 2026 సీజన్ మొదటి జల్లికట్టు పోటీ పుదుక్కొట్టై జిల్లాలోని థచాంకురిచిలో జనవరి 3న ఘనంగా ప్రారంభమైంది. 15 మహారాష్ట్రలో 374 కిలోమీటర్ల పొడవైన నాసిక్ సోలాపూర్ అకల్కోట్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ ఏ పథకం కింద ఆమోదించబడింది? ఆప్షన్ ఏ భారత్ మాలా ప్రాజెక్ట్, బి పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, సి సాగరమాలా పథకం, డి సేతు భారతం. సమాధానం బి పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 2021లో ప్రారంభించిన పీఎం గతిశక్తి పథకం కింద ఈ రహదారి ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.